Hi friends, welcome back to our channel Neelus Home and Interiors. Today we are back with another video అండి. ఈ ఫ్లాట్ వచ్చేసి ఒక 2 BHK ఫ్లాట్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ దీని ఏరియా వచ్చేసి 1150 SFT. సో ఈ ఫ్లాట్ లో మనం ఇంటీరియర్స్ ఎలా చేసాం అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు కనిపించేది లివింగ్ ఏరియా అండి. ఈ లివింగ్ ఏరియాలో చూసుకుంటే మనకి 2 యూనిట్లు ఉన్నాయి. ఒకటి టీవీ యూనిట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్టీషన్ ఇది. అండ్ ఈ టీవీ యూనిట్లో చూసుకుంటే మనం సైడ్స్న గ్లాస్ స్టోరేజ్ బాక్సెస్ పెట్టాము అండ్ కింద చూసుకుంటే ఇలా క్లోజ్ స్టోరేజ్ డ్రా స్టోరేజ్ పెట్టామండి. అండ్ సెంటర్లో చూస్తే మనం సెటప్ బాక్స్కి స్టోరేజ్ ఇచ్చాము. మనం మొత్తం ఇన్సైడ్ వైరింగ్ చేసామండి. ఇక్కడ ఎక్కడ వైర్స్ కనిపించవు మీకు. నెక్స్ట్ ఈ డిజైన్ చూసుకుంటే మధ్యలో మనకి గ్లాసీ ఫినిష్లో గ్రానైట్ ఫినిష్లో మనం ఇక్కడ లామినేషన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ సైడ్ చూసుకుంటే ఇది లోఫర్ డిజైన్ అంటారండి. ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెంటర్లో ఈ టీ పట్టి డిజైన్ ఇచ్చాము. గోల్డ్ స్ట్రిప్ డిజైన్ అంటారు. దీనివల్ల ఇంకా బ్యూటీ యాడ్ అయింది అన్నమాట. సో పై నుంచి మనం ఫోకస్ లైట్స్ ఇచ్చాము. సో దట్ ఈ గ్లాస్ షెల్ఫ్స్లో ఒక లైట్ పెడితే అన్ని షెల్ఫ్స్లోకి లైటింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇదే రూమ్లో మనకి ఇటు సైడ్ చూస్తే పార్టీషన్. ఈ పార్టీషన్ మనం ఓపెన్ షెల్ఫ్స్ డిజైన్స్ ఇచ్చాము. నెక్స్ట్ ఇటువైపు చూస్తే మనం సిఎన్సి డిజైన్ కటింగ్ ఇచ్చాము. కింద స్టోరేజ్ ఉందండి. ఈ స్టోరేజ్ ఓపెనింగ్ అటు సైడ్ నుంచి ఉంది. సో ఇదన్నమాట, ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాము. సో మనం పార్టీషన్ అయిపోయాక మనం లోపలికి వస్తే ఫస్ట్ మనకి కనిపించేది పూజా మందిరం. ఈ పూజా మందిరంలో మనం బయట గ్లాస్ డిజైన్తో ఇలా డిజైన్ ఇచ్చామండి. నెక్స్ట్ ఓంకారం, స్వస్తిక్, వినాయకుడు, లక్ష్మీదేవి ఈ బొమ్మలతో డిజైన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఓపెన్ చేస్తే మన సిగ్నేచర్ కనిపించేస్తుంది. ఇట్లా బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఇస్తాం. వెనక నుంచి మనం లైట్ ప్రొజెక్షన్ అవుతూ ఇలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ కింద చూసుకుంటే మనం ప్రసాదం ప్లాంక్ ఇచ్చామండి. ఇది బాగా యూస్ఫుల్. నెక్స్ట్ ఇక్కడ డ్రా స్టోరేజ్ ఇచ్చాము. సో క్లోజ్ చేసినా కానీ మనకి లైటింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది లోపల నుంచి. నెక్స్ట్ పూజా మందిరానికి ఆపోజిట్లో మనకి క్రాకరీ యూనిట్ ఉందండి. ఈ క్రాకరీ యూనిట్లో చూసుకుంటే 3 స్టోరేజెస్గా డివైడ్ చేసాం. టాప్ చూసుకుంటే లాఫ్ట్ స్టోరేజ్ అంటారండి. ఈ లాఫ్ట్ స్టోరేజ్ కూడా మనం కవర్ చేసేసాం అన్నమాట. ఇక్కడ జనరల్గా మనం ఈ క్రాకరీ అనేది ఈ హైట్ వరకే చేసుకుంటాము. ఇక్కడ మాత్రం టాప్లో కూడా స్టోరేజ్ ఇచ్చేసాం. నెక్స్ట్ మధ్యలో చూసుకుంటే హెడ్ హైట్ యూనిట్ అంటారండి. ఇది గ్లాస్ డిజైన్తో ఇలా ఇచ్చాము. నెక్స్ట్ కింద చూసుకుంటే బాటమ్ స్టోరేజ్ యూనిట్. ఇక్కడ చూసుకుంటే మొత్తం స్టోరేజ్ ఇచ్చాము అండ్ దీంట్లో డ్రాస్ ఇచ్చాము. దాంట్లోనే పక్కన మనకి వాష్ బేసిన్కి ప్రొవిజన్ ఇచ్చాము. స్మాల్ వాష్ బేసిన్. అండ్ పైన చూసుకుంటే మనం లాఫ్ట్లో నుంచి లైటింగ్ ప్రొవిజన్స్ ఇచ్చి ఇంకా బ్యూటీ యాడ్ చేసాము. సో క్రాకరీ అయిపోయింది కదండి. మనం ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుతాం. కిచెన్లోకి ఎంటర్ అవుతుంటే మనకి సైడ్న పూజా మందిరం వచ్చింది కదండి. ఇదేంటి కిచెన్లో పూజా మందిరం పెట్టారు అంటారు, కానీ మనకి వాస్తు ప్రకారం కూడా పూజా మందిరం ఇక్కడ ఉండటం బెటరే. ఇక్కడ మనకి ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో మనం కిచెన్ చూసుకుంటే ఈ కిచెన్లో టోటల్గా 3 టైప్స్ ఆఫ్ స్టోరేజెస్: బాటమ్, హెడ్ హైట్ అండ్ లాఫ్ట్ స్టోరేజ్. బాటంలో చూసుకుంటే మనం అంతా ఇక్కడ ట్యాండమ్ బాస్కెట్స్ ఇచ్చేసామండి. అండ్ ఈ కార్నర్ స్టోరేజ్ చూసుకుంటే ఇలా ఇచ్చాము L-షేప్ డోర్తో. అండ్ లోపల మన రెగ్యులర్గా మన సిగ్నేచర్ ఏంటండి
రైస్ బ్యాగ్ పుల్ అవుట్ ఇది ఇచ్చేసాం ఇక్కడ. ఇది ఇలా క్లోజ్ చేశాక సైడ్ చూసుకుంటే మనం ఆనియన్స్ అండ్ పొటాటోస్కి ఒక విక్కర్ బాస్కెట్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో దీనివల్ల ఆనియన్స్ పొటాటోస్ ఎప్పటికీ కుళ్ళం అన్నమాట. అండ్ ఇవి ట్యాండమ్ బాస్కెట్, ప్లెయిన్ బాస్కెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బాటిల్ పుల్ అవుట్ ఇచ్చామండి. ఇక్కడ హెడ్ హైట్లో చూసుకుంటే మనం గ్లాసీ వైట్ ఫినిష్, గ్లిటరింగ్ ఫినిష్తో స్టోరేజ్ ఇచ్చామండి. ఇది టోటల్గా ఇక్కడ వచ్చేసి ఓపెన్ బాక్సెస్ ఇచ్చాము, ఎందుకంటే ఇక్కడ డోర్ పెడితే ఈ డోర్కి అడ్డు వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం చిమ్నీకి ప్రొవిజన్ ఇవ్వడానికి ప్లేస్ వదిలేసాము. ఇక్కడ చూసుకుంటే మనం ఆర్ఓకి ప్లేస్ ఇచ్చాము అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న ఒక బాక్స్ స్టోరేజ్ ఇచ్చేసి పైన మొత్తం ఇలా కాంట్రాస్ట్ కలర్లో, గ్రీన్ కలర్లో మనం గ్లిట్టర్ ఫినిష్లో లామినేషన్ చేయడం జరిగింది లాఫ్ట్కి. అండ్ ఈ కిచెన్లో చూసుకుంటే మనం ఇక్కడ ఒక గ్యాస్ కనెక్షన్ పైప్ ఇచ్చామండి. ఇక్కడ ఎందుకు ఇచ్చానంటే బయట సిలిండర్ పెట్టుకొని అక్కడి నుంచి మనం గ్యాస్ అనేది ఇంట్లోకి రావడానికి ఇది యూజ్ అవుతుందండి. ఇక్కడే మనం ఆన్ ఆఫ్ బటన్ చేసుకోవచ్చు. కిచెన్ అయిపోయిందండి, మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఈ మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తే సింపుల్గా డిజైన్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ అదే కలర్ కాంబినేషన్లో మనం ఇక్కడ లామినేషన్ ఇవ్వడం జరిగింది. వుడ్ టెక్స్చర్ కలర్ అండ్ మార్బుల్ వైట్ కలర్. సో ఇది వచ్చేసి స్లైడింగ్ వాటర్ అండి. అండ్ సైడ్ చూసుకుంటే మనము సీటింగ్ స్టోరేజ్ ఇచ్చాము, ఇక్కడ కూర్చోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి కింద స్టోరేజ్ ఇచ్చాము, పైనంతా లాఫ్ట్ స్టోరేజ్. చూస్తే సో ఇదే రూమ్లో మనం ఒక పక్కకి డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇచ్చామండి. ఈ డ్రెస్సింగ్ యూనిట్ చూసుకుంటే లోపల కూడా స్టోరేజ్ ఉంటుంది. సో షెల్ఫ్స్ వేసి స్టోరేజ్ ఇచ్చాము, కింద వచ్చేసి డ్రా స్టోరేజ్ ఇచ్చాము. కింద డోర్స్ ఇచ్చాము. సో ఇటువైపు చూసుకుంటే ఓపెన్ షెల్ఫ్స్ ఇచ్చాము. సో మాస్టర్ బెడ్రూమ్ అయిపోయాక మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్లో చూసుకుంటే ఈ ఫాల్స్ సీలింగ్ డిజైన్ ఇచ్చామండి. ఈ ఫాల్ సీలింగ్ డిజైన్లో మనకి క్లౌడ్స్ అండ్ సన్ డిజైన్లో ఇచ్చాము. సింపుల్గా ఇచ్చేసాము, ఎక్కడ దుమ్ము చేరకుండా చూడాలని కస్టమర్ రిక్వెస్ట్ చేశారు. సో ఇలా సింపుల్గా డిజైన్ ఇచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనం ఈ టైప్ ఆఫ్ డిజైన్తో వార్డ్రోబ్ ఇవ్వడం జరిగింది. బ్లూ, పింక్, వైట్ గ్లాసీ కాంబినేషన్లో ఇచ్చాము. అండ్ ఇది స్లైడింగ్. నెక్స్ట్ ఈ స్లైడింగ్ లోపల చూసుకుంటే పార్టిషన్స్ ఇలా ఇచ్చాము. నెక్స్ట్ డ్రా స్టోరేజ్ ఇలా ఇచ్చాము. ఇక్కడ చూసుకుంటే ఇంతకు ముందు ఈ బాక్స్ పడక ముందు ఇక్కడ ఒక సాకెట్ బాక్స్ ఉండేది, బిల్డర్ ఇచ్చారు. ఆ సాకెట్ బాక్స్ రావడం వల్ల ఈ స్టోరేజ్ తక్కువ అయిపోతుంది. సో మేమేం చేసామంటే ఈ సాకెట్ బాక్స్ని ఈ వార్డ్రోబ్ పక్కకు తీసుకెళ్ళి ఇక్కడ ఫిక్స్ చేసాం. ఇక్కడ ఫిక్స్ చేయడం వల్ల ఇక్కడ మనకి స్టోరేజ్ ఎక్కువ వచ్చింది. సో ఇది వన్ ఆఫ్ ద ఐడియా. ఇదేనండి మన 2 BHK ఇంటీరియర్ వీడియో అండి. హోప్ యూ లైక్ ఇట్. బాగా నచ్చితే ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని చూస్తూ ఉండండి. అండ్ ఆల్సో ఇలాంటి ఇంటీరియర్ వర్క్స్ కోసం నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి, కాల్ చేయండి. దిస్ ఈజ్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్.